ఎస్పీ పాయింట్ ఎంత లోతు ఎత్తుర్రు, ఏం ఎత్తురుది, ప్రొసీడింగ్ ఏమొచ్చింది, ఏం సంగతి అనేది మీకు అందజేసిండా తెలియదా? మాకు కూడా తెలియదు. దాంతో పాటు మా ప్రజలకు అది ఎంత లోతు పెడుతుర్రు, ఏమవుతుంది, ఎట్లుంటుంది, ఏం సమస్య, మాకు ఇంతవరకు పొజిషన్ ఏంది, దాని కెమికల్ ఏంది, ఏ సమస్య కడుతున్నది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే మేమేదైనా పని చేసి అడ్డగించుకుంటే మహిళలను చూడకుండా పిల్లలకుంటా జీబులు ఎక్కించుకొని పోయి మమ్మల్ని మేడిపేలు పిఎస్ గట్కేశ్వర పిఎస్ తిప్పి మళ్ళీ అన్నవో రామచంద్ర తిప్పే ప్రసిద్ధి చేసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు నేను ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రతి చోట ఆఖరికి పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏంది పాపం వాళ్ళకి పోస్ట్ అంటే ఏడ గుమ్మంటే ఆడికి పోయి పని చేయాల్సిందే, వాళ్ళకి తప్పదు. వాళ్ళు కూడా మనకి ఏం ట్రబుల్ చేయరు. వాళ్ళు ఏమైనా ట్రబుల్ చేస్తే నేనున్నా, మీ ఎంబడి ఉంటా, నేను అన్ని కూడా పని చేస్తాను నేను. కాబట్టే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మళ్ళీ కూడా వాటర్ వర్క్స్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయడం ఏంది, సీఎం గారికి, అందరికి, మంత్రులకు అందరికీ ఏంటంటే ఈ ఎస్టీపీ అనేది కిందికి తీసుకోపోమని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడే షిఫ్ట్ చేయండి, లేకపోతే కిందికి తీసుకోవాలని పోయిన పరిస్థితి ఉంటే ఈ నుంచి తీసేయండి. ఈ నుంచి ఎక్కడైతే మనకు పేరు ఉందో ఈ ఎస్టీపీ అనేది అక్కడ పీర్జాత్ కూడా అనే పేరు మీద అక్కడ షిఫ్ట్ చేయండి.